మీకు ఎట్లా అనిపిస్తుందండి? ఏమనిపిస్తలేదమ్మా, ఆధార్ కార్డు తెచ్చుకోలే బిడ్డ. తీసుకుపోతాడంట లేకన్నట్టు. యాడు తీసుకోపోతావు? నాది అనవత కూడా ఎవరికి పోయేది. నా బాగుడు ఉంటాడా కూడా. ఒకప్పుడు సంక్షేమం పేరుతో వృద్ధాప్య పెన్షన్లు, కిలో 2 రూపాయలకి బియ్యం లాంటి పథకాలతో ప్రభుత్వాలు ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేశాయి, అభిమానుల్ని కూడా సంపాదించుకున్నాయి. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వృద్ధాప్య పెన్షన్లని 100 రూపాయల్లో పెంచాయి, 2 రూపాయల కిలో బియ్యాన్ని 1 రూపాయికి ఇచ్చాయి. కానీ ఈ మధ్య ప్రభుత్వాలు ఏకంగా పెన్షన్లను 1000 రూపాయల్లో పెంచి రూపాయి కిలో బియ్యాన్ని కాస్త ఉచితంగా ఇస్తున్నాయి. ఈ పథకాలు పాతవైపోవడంతో ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్లు, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి కొత్త పథకాలు పుట్టుకొచ్చాయి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. తర్వాత సంక్షేమం పేరుతో డబ్బు పంపిణీ మొదలుపెట్టారు. వ్యవసాయ భూమి ఉన్న వారికి 1000 రూపాయలు, వెనుకబడిన కులాల వారిలో కొందరికి లక్షల రూపాయలు అని కులం, మతం, వృత్తి అని విభజించి నేస్తం, కానుక, దీవెన్లు అని పేర్లు పెట్టి ప్రభుత్వాలు పథకాలు ఇవ్వడం, ప్రజలు వాటిని ఆనందంగా స్వీకరించడం, ఇలా ఈ సంక్షేమం రాను హద్దులు దాటి లక్షల్లోకి వెళ్ళిపోయింది. పోటీపడి రాజకీయాలు హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు అమలుపరచడానికి అప్పులు చేయడం, అలా సంక్షేమం పేరుతో మొదలైన ప్రభుత్వ పథకాలు రాష్ట్రాన్ని సంక్షోభం వైపు తీసుకెళ్తున్నాయి. ప్రస్తుతం అదే రకంగా తెలంగాణలో అమలు చేసిన ఒక ఉచిత పథకం గురించి మాట్లాడుకుందాం. అదే ఫ్రీ బస్. ఇప్పుడు దీని గురించి ప్రజల్లో పెద్ద చర్చ జరుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అందరూ ఈ 6 గ్యారెంటీల గురించి ఆలోచించారు. ఈ 6 గ్యారెంటీలు ఎప్పుడు మరియు ఎలా అమలు చేస్తారు అని. ఈ చర్చ డిసెంబర్ 3 నుంచి మొదలైంది. డిసెంబర్ 7న ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ప్రతి మినిస్టర్ మీడియా నుండి ఎదుర్కొంటున్న ప్రశ్న, ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఈ 6 గ్యారెంటీలను ఎప్పటి నుండి అమలు చేస్తారు అని. ప్రభుత్వం కూడా ప్రజల్లో ఉన్న ఈ 6 గ్యారెంటీల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే 2 గ్యారెంటీలను డిసెంబర్ 9న ప్రారంభించింది. అందులో ఒక్కటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి ఫ్రీ బస్ జర్నీ సదుపాయం. రెండవది ఆరోగ్యశ్రీ సహాయం 10 లక్షలకు పెంచడం. కానీ ఈ 2 గ్యారెంటీల్లో మహిళలకు కల్పించిన ఉచిత బస్ ప్రయాణం గురించి ప్రజల్లో చాలా చర్చ జరుగుతుంది. అసలు వీటి వల్ల ఎలాంటి లాభాలున్నాయి, ఎలాంటి నష్టాలున్నాయి, మరియు ప్రజల మీద ఎలాంటి భారం పడుతుంది అనే విషయాలు ఒకసారి మాట్లాడుకుందాం. అండ్ మీ అందరికీ ఒక ప్రశ్న, తెలంగాణలో ప్రవేశపెట్టిన ఈ ఫ్రీ బస్ స్కీమ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ ఫ్రీ పథకాల గురించి మీకేం అభిప్రాయం ఉందో కూడా కింద కామెంట్ చేయండి. తెలంగాణ ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలో ఒక్కటైన మహాలక్ష్మి స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ మహాలక్ష్మి స్కీమ్లో మొత్తం 3 హామీలు ఉన్నాయి. అందులో ఒకటి మహిళలకి ప్రతి నెల 2500 జీవన భృతి, రెండవది మహిళలకి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, మూడవది మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఈ 3 హామీల్లో ముందుగా ఆర్టీసీ బస్ ఉచిత పథకాన్ని డిసెంబర్ 9న సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ప్రారంభించారు. ఇక మహిళలకి 2500 జీవన భృతి మరియు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, ఈ 2 హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తొందరగా అమలు చేస్తామని చెప్పింది. డిసెంబర్ 9 ప్రారంభించిన మహిళలకి ఉచిత ప్రయాణం పథకం కేవలం తెలంగాణకి మాత్రమే చెందినది కాదు. ముందుగా ఈ పథకాన్ని తమిళనాడు 2021లో పట్టణాల పరిధిలో మాత్రమే నడిచే సిటీ బస్సుల్లో మాత్రమే మహిళలకి ఉచిత ప్రయాణాన్ని అక్కడి ప్రభుత్వం అమలు చేసింది. అదేవిధంగా ఈ పథకాన్ని రెండోసారి కర్ణాటకలో ప్రవేశపెట్టారు. కానీ కర్ణాటకలో తమిళనాడు తరహాలో కాకుండా రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా మహిళలు ప్రయాణించవచ్చు అని కర్ణాటక ప్రభుత్వం కల్పించింది. 2023 జూన్ 11వ తేదీన కర్ణాటక ప్రభుత్వం శక్తి స్కీమ్ పేరుతో మహిళలకి ఈ ఉచిత బస్ సౌకర్యాన్ని అమలు చేసింది. అలా కర్ణాటక పద్ధతిలో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా మహిళలకి రాష్ట్రంలో ఫ్రీ బస్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మహిళలకి ఫ్రీ బస్ సౌకర్యం కల్పించింది. కానీ ఈ ఫ్రీ బస్ సౌకర్యం అన్ని రకాల బస్సుల్లో అందుబాటులో లేదు. కేవలం ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. లగ్జరీ, సూపర్ లగ్జరీ, గరుడ లాంటి బస్సుల్లో ఈ సౌకర్యం లేదు. ఈ సౌకర్యం కేవలం తెలంగాణలో నివసించే మహిళలకి మాత్రమే. కాబట్టి ఉచిత బస్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి అనుకునే ప్రతి మహిళ తమ ఆధార్ కార్డ్ని కండక్టర్కి చూపించి తాను తెలంగాణకి చెందిన మహిళ అని నిరూపించుకోవాలి. అయితే ఈ ఫ్రీ సౌకర్యం మీద ప్రజలకి చాలా అపోహలున్నాయి.
కానీ కొద్దిమంది దీనివల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి అంటున్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా కానీ రాష్ట్రంలో మహిళల నుండి మంచి స్పందన వస్తుంది. ఈ పథకం స్టార్ట్ అయిన నుండి బస్సుల్లో, బస్టాండ్లో మహిళలు ఎక్కువ కనబడుతున్నారు. గతంతో పోల్చితే ఇప్పుడు ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఉదాహరణకి డిసెంబర్ 11న 57 లక్షల మంది టీఎస్ఆర్టీసీలో ప్రయాణం చేస్తే అందులో 37 లక్షల మంది టికెట్ లేకుండా ప్రయాణం చేశారు. అంటే ఫ్రీగా ప్రయాణం చేశారు. 20 లక్షల మంది మాత్రమే టికెట్ కొనుక్కొని ప్రయాణం చేశారు. గతంలో సాధారణ రోజుల్లో ఒక రోజుకి కేవలం 30 నుండి 35 లక్షల మంది మాత్రమే ప్రయాణించేవారు. కానీ ప్రస్తుతం ఆ సంఖ్య 50 లక్షలకు చేరుకుంది. అయితే ప్రజల నుండి ఇంత స్పందన వస్తున్నా కూడా దీన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల చాలా నష్టాలున్నాయని కూడా అంటున్నారు. కాబట్టి ఈ ఫ్రీ బస్ సౌకర్యం వల్ల ఎలాంటి లాభ నష్టాలున్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ పెరిగిపోయిన డీజిల్ ఖర్చులు, బస్సుల మెయింటెనెన్స్, బస్టాండ్ల మెయింటెనెన్స్, డ్రైవర్ కండక్టర్ల జీతాలు, వీటితో పాటు బస్ డిపోలో పనిచేసే మెకానిక్లు, మెయింటెనెన్స్ కార్మికుల జీతాలు, వీటన్నిటి ఖర్చులు కలిపితే ప్రతిరోజు ఆర్టీసీకి కావాల్సిన దానికన్నా దాదాపు 3 కోట్ల రూపాయలు తక్కువగా వస్తుంది. మరియు ప్రైవేట్ ట్రావెల్స్, రైల్వేస్ నుండి ఆర్టీసీకి పోటీ ఉండనే ఉంది. ఇప్పటికీ టీఎస్ఆర్టీసీ నష్టాలని భర్తీ చేయడానికి వేరే మార్గాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా ఆర్టీసీ కార్గో సర్వీసులు నడుపుతుంది. కానీ ఆర్టీసీ కార్గో సర్వీసులకు అనుకున్నంత స్పందన రావడం లేదు. ఇలాంటి సమయంలో మహిళలకి ఫ్రీ బస్ సదుపాయం కల్పించడం వల్ల దాదాపు 50% ఆదాయం కోల్పోతుందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం టీఎస్ఆర్టీసీకి ప్రతిరోజు 14 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అని ఆర్టీసీ ఎండి సజ్జనర్ చెప్పారు. ఈ 14 కోట్ల సగం ఆదాయం అంటే 7 కోట్ల రూపాయలు వదులుకోవాల్సి వస్తుంది. కానీ మహిళలకి ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడం వల్ల ప్రతిరోజు ఆటోల్లో, ప్రైవేట్ బస్సులో ప్రయాణించే మహిళలు కూడా ఆర్టీసీలోనే ప్రయాణం చేస్తారు. కాబట్టి ఆర్టీసీకి 7 కోట్ల కన్నా ఎక్కువ నష్టం వస్తుందని అందరి అంచనా. అయితే ఈ స్కీమ్లో మొత్తం భారాన్ని ఆర్టీసీ మీద వేయలేదు. ప్రస్తుతం ఈ ఫ్రీ బస్ స్కీమ్లో భాగంగా మహిళలకి జీరో బస్ టికెట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానం ప్రకారం ప్రతిరోజు ఎంతమంది మహిళలు ఎంత దూరం ప్రయాణించారు అనే సమాచారం ఆర్టీసీ వద్ద ఉంటుంది. దీన్ని బట్టి ఆర్టీసీ అధికారులు ఎంత డబ్బుని కోల్పోయారో ఆ నివేదికని ప్రతి నెల ప్రభుత్వానికి అందజేసి దానికి సంబంధించిన డబ్బుని ప్రభుత్వం నుండి వసూలు చేస్తారు. అయితే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసిన ప్రతి మహిళ ఎంత డబ్బు కట్టాలో అంత డబ్బు ప్రభుత్వం నుండి ఆర్టీసీకి వస్తాయి. ఈ రకంగా ఈ స్కీమ్ని రూపొందించారు. యావరేజ్గా ప్రభుత్వం 7 కోట్లు ఆర్టీసీకి చెల్లించిన ప్రతి నెల 210 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలి. దీని ప్రకారం సంవత్సరానికి 2520 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాలి. అయితే ప్రతి మహిళ ప్రయాణించిన దానికి సంబంధించిన డబ్బు ప్రభుత్వం నుండి ఆర్టీసీకి వస్తుంది అనడంలో ఖచ్చితంగా ఆర్టీసీ ఆదాయం పెరుగుతుంది. అంటే మహిళలు ఆర్టీసీలో ప్రయాణం చేయడానికి ముందుకు వస్తారు. మరియు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించే మహిళలు కూడా ఆర్టీసీలో ప్రయాణించడం మొదలు పెడతారు. ఇలా ప్రయాణించడం వల్ల ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుంది. దాంతో ఆర్టీసీ సంస్థ లాభాల్లోకి వెళ్తుంది. అంతేకాకుండా మహిళలకి ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఎక్కువ మంది ఆడవారు ఉద్యోగాలు చేయడానికి ముందుకొస్తారు. దీంతో ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. మరియు మహిళలకి ఉచిత వాహనం కల్పించడం వల్ల సొంత వాహనాల్లో ప్రయాణించే మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు. దీనివల్ల రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గుతుంది. కాలుష్యం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి. ఉచిత బస్ ప్రయాణం వల్ల దేవాలయాలకి, పర్యాటక ప్రాంతాలకి వెళ్ళే వారి సంఖ్య పెరుగుతుంది. దీంతో దేవాలయాల్లో, పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులు పెరిగి ఆదాయం కూడా పెరుగుతుంది. దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి కూడా చెందుతాయి. ఉచిత బస్ ప్రయాణం వల్ల బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ పెరిగి అక్కడ వ్యాపారం చేసుకునేవారు బాగుపడతారు. అంతేకాకుండా ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ఆర్టీసీ కొత్త ఉద్యోగుల్ని నియమించుకుంటుంది. కాబట్టి ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడతాయి. కానీ ఈ ఫ్రీ బస్ ట్రావెల్ విధానం వల్ల ఆటోలు, ట్యాక్సీలు నడుపుకొని జీవించే వేలాది మంది చాలా నష్టపోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు ప్రస్తుతం చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిపోయిన డీజిల్ ఖర్చులు, అంతేకాకుండా చాలామంది ప్రయాణికులు సొంత 2 వీలర్ వాహనాలు, కార్లు కొనుక్కొని ఆటోలు ఎక్కడం చాలామంది మానేశారు. ఇలాంటి సమయంలో మహిళలకి ఉచిత బస్ ప్రయాణం ఏర్పాటు చేయడం ఖచ్చితంగా ఆటో మరియు ట్యాక్సీ డ్రైవర్ల మీద ప్రభావం చూపిస్తుంది.
వారిని నమ్ముకొని ఉన్న వారి కుటుంబాల మీద కూడా దీని ప్రభావం చాలా వరకు పడుతుంది. అంటే మనం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎలా అంటే ఏదైనా తప్పని పరిస్థితుల్లో ఆటోని కానీ ట్యాక్సీ కానీ ఎక్కితే వారు ఖచ్చితంగా ఎక్కువ కిరాయి వసూలు చేస్తారు. దాంతో దీని ప్రభావం మన మీద కూడా పడుతుంది. ఇప్పటికే ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం మీద ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ధర్నాలు కూడా చేస్తున్నారు. హైదరాబాద్లో ఆటో డ్రైవర్లు యూనియన్లు సమావేశమై త్వరలో ఈ ఉచిత బస్సు ప్రయాణానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వానికి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీకి కూడా కొన్ని విధాలుగా ప్రమాదమే. ఇప్పటికే ఏమైనా పండగ సమయంలో ఆర్టీసీ కావాల్సినన్ని బస్సు అందుబాటులో ఉంచలేక ప్రయాణికుల్ని ఇబ్బంది పెడుతుంది. అలాంటి ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రయాణికుల సంఖ్య ఎక్కువైంది. దాంతో ఆర్టీసీ కూడా పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టుగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆర్టీసీ ఉన్న పరిస్థితుల్లో కొత్త బస్సులను ఏర్పాటు చేయడం భారమే అని చెప్పాలి. కాబట్టి ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించి కావాల్సినన్ని బస్సులు అందుబాటులో ఉంచకపోతే ప్రజల నుండి విమర్శలు వస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ ఉచిత బస్సు సౌకర్యం వల్ల పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు ఉండవలసిన దానికంటే ఎక్కువ మంది ప్రయాణికులతో రద్దీగా నడుస్తున్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అనుకోని విధంగా ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆర్టీసీ డ్రైవర్లు చాలా జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. ఇక మహిళలకి ఉచిత బస్ ప్రయాణం వల్ల ప్రభుత్వం మీద పడుతున్న భారాన్ని తగ్గించే విధంగా ఆర్టీసీ ఛార్జెస్ పెంచే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. నిజానికి ప్రభుత్వం మీద పడుతున్న భారం గురించి కాకపోయినా మరే కారణం వల్ల అయినా ఆర్టీసీ ఛార్జెస్ పెంచాల్సి వస్తే ఖచ్చితంగా ఈ ఫ్రీ బస్ ట్రావెల్ విధానం చాలా విమర్శల పాలవుతుంది. ఫ్రీ బస్ విధానం వల్ల ఛార్జీలు పెరిగాయని మగవారు విమర్శిస్తారు. అయితే త్వరలో ఉచిత బస్ ప్రయాణానికి సంబంధించిన మహాలక్ష్మి కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది. అంతేకాకుండా ప్రస్తుతం తెలంగాణలో ఈ ఉచిత బస్ సదుపాయాన్ని కేవలం ప్రయోగాత్మకంగా మాత్రమే అమలు చేస్తున్నామని, భవిష్యత్తులో ఈ స్కీమ్ వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తే వాటికి తగ్గట్టుగా ఈ స్కీమ్లో మార్పులు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ స్కీమ్లో కొన్ని పరిమితులు విధించాలి అని, ప్రతి మహిళ కొన్ని కిలోమీటర్ల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు అని నిర్దేశించి మహిళలకి అన్ని కిలోమీటర్ల లోపే ప్రయాణం కల్పించాలి. అంతేకాకుండా ప్రతి మహిళకు నెలలో కేవలం కొన్నిసార్లు మాత్రమే కేవలం ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించాలని, ఇలా చేసినప్పుడు మాత్రమే నిజంగా అవసరం ఉన్న మహిళలు ఈ విధానాన్ని ఉపయోగించుకుంటారు అని, లేదంటే విచ్చలవిడిగా ఈ స్కీమ్ని ఉపయోగించుకొని ప్రభుత్వం మీద భారం వేస్తారని చాలామంది భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగుల్ని, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారిని ఈ స్కీమ్ నుండి మినహాయించి అసలైన పేదలకు మాత్రమే ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని చాలామంది అంటున్నారు. అదేవిధంగా కేవలం మహిళలకు మాత్రమే ఇలా ఉచితంగా ప్రయాణం సౌకర్యం కల్పించకుండా ఆర్టీసీలో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడికి సగం ధరకే టికెట్ ధర అమ్మి ప్రతి ప్రయాణికుడికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం వ్యవహరించాలని కొందరు అంటున్నారు. అయితే మహిళలకి పూర్తిగా ప్రయాణ సౌకర్యం కల్పించకుండా ఎంతో కొంత ఛార్జీలు తీసుకోవాలని కూడా అంటున్నారు. కాబట్టి భవిష్యత్తులో ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. అయితే మహిళలకి ఉచిత బస్ సౌకర్యాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం ఈ పథకం కేవలం మొట్టమొదటిసారి ప్రారంభించింది కాదు. ఈ పథకాన్ని అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో 6 నెలల కిందే ప్రారంభించింది. కాబట్టి ఈ పథకం గురించి కర్ణాటకలో పూర్తిగా అధ్యయనం చేసి అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి లాభాన్ని నష్టాన్ని పరిగణలోకి తీసుకొని ఈ పథకాన్ని అమలు చేస్తే బాగుండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రయోగాత్మక పథకం అని చెప్పడం కాస్త విస్మయానికి గురి చేసే అంశమే. అయితే ప్రతి ఉచిత పథకం ప్రభుత్వ సొమ్ముతోనే అమలవుతుంది. ఏ నాయకుడు సొంత డబ్బుని ఖర్చు చేయడు.
ప్రతి ఉచిత పథకానికి కావాల్సిన సొమ్ముని ప్రభుత్వం ప్రజల నుండి రాబడుతుంది. ఎన్ని ఎక్కువ ఉచిత పథకాలు ఉంటే రాష్ట్రం అంత వెనక్కి వెళ్తుంది. కాబట్టి ఉచితంగా వస్తున్న దాన్ని చూసి సంతోషపడి అభివృద్ధిని కోల్పోవద్దు. ప్రభుత్వం అప్పులు చేసి ఆదాయానికి మించి ఖర్చు పెట్టి ఆ భారాన్ని ప్రజల మీదే వేస్తుంది. కాబట్టి ఉచితంగా వస్తుంది కదా అని స్వీకరించే ముందు ఒకసారి ఆలోచించండి. ఉచిత బస్సు ప్రయాణం కూడా అలాంటిది. కుదిరితే ఆర్టీసీ ఛార్జీలు తగ్గించి ప్రజల మీద భారాన్ని తగ్గించవచ్చు. కానీ పూర్తిగా ఉచితంగా ఇవ్వడం వల్ల భవిష్యత్తులో రాష్ట్రం మరియు ఆర్టీసీ రెండు నష్టపోతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ స్కీమ్ విషయంలో కొత్త విషయాలు తెలుసుకోవడంలో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని భావిస్తున్నాను. ఈ స్కీమ్పై మీ అభిప్రాయాలు ఏమిటి కింద కామెంట్ చేయండి. ఈ స్కీమ్ మంచిదేనా లేక ఏమైనా మార్పులు చేస్తే బాగుంటుందా? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం వల్ల మిగతా వారు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.